హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోబీ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో వాటర్ వేయాలండి. వాటర్ హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాయిల్ అవ్వాలండి. అందులో కొంచెం సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేయాలండి. మనం ముందుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న గోబీస్ అయితే ఉన్నాయి కదండి, కాలీఫ్లవర్స్, అదేంచో ఇందులో వేసి బాయిల్ చేయాలండి. ఇది 70% కుక్ అయినట్టుగా బాయిల్ చేయాలండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం అంటే తొందరగా కుక్ అయినట్టుగా ఇది 70% కుక్ అయితే అవ్వాలి. మనం డైరెక్ట్గా వేస్తుంటే సరిగ్గా కుక్ అవ్వదు, ఫ్రై అవ్వదు. గోబీస్ అన్నది పచ్చి ఉండిపోతాయి. సో అందుకే 70% అంటే 60% కుక్ అయినట్టుగా ఉండాలి. ఇది నేనైతే 70% కుక్ అంటే తెలిసిపోద్ది, అది మనం కుక్ అయినట్టు, అంటే అది తొందరగా బాయిల్ అయినట్టు తెలిసిపోద్ది. ఇలా తీసేసి కొంచెం చల్లారనివ్వాలండి. ఇందులో చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అంటే మనం వరిపిండి అయితే వేయాలండి. ఇంకో 3 స్పూన్స్ ఏమో కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ అయితే మైదా వేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసాను. ఆ పౌడర్ మొత్తం కొంచెం కాలీఫ్లవర్కి పట్టినట్టుగా కొంచెం వాటర్ వేసాను. ఎక్కువ కూడా వేయలేదు, జస్ట్ ఇలాగ చేతితోనే ఇలా జస్ట్ వేసాను, వేసి వేయిపోయినట్టుగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసి, ఒక హై ఫ్లేమ్లో ఆయిల్ అయితే హీట్ చేశాను. ఒక చిన్నది వేసి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో నేనైతే అన్నీ వేసాను. కావాలంటే మీకు కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేయచ్చు, కానీ నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది. మనం ముందుగా 70% అయితే ముందుగా కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక జల్లెడలో తీసేయాలి. ఇది అయిపోయినట్టేనండి. ఇది
ఇప్పుడైతే అయిపోయింది. ఇదిగోండి నేనే చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.